అమ్మ చేతిలోని అన్నం. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతని తల్లి లక్ష్మమ్మ ఒక చిన్న హోటల్లో పనిచేసేది. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి పొయ్యి వెలిగించి వంటచేసి రామును బడికి పంపేది. ఒకరోజు రాము స్కూల్ నుండి ఇంటికి వచ్చి, అమ్మా, నా స్నేహితులందరూ టిఫిన్లో పులావ్, బిర్యానీ తెస్తున్నారు. నేను మాత్రం ప్రతిరోజూ అదే అద్దమన్నం తింటున్నా అని మొహం చిట్లించాడు. లక్ష్మమ్మ నవ్వింది, కాని మనసులో బాధతో వంగిపోయింది. రాత్రంతా ఆమె ఆలోచించింది, నా బిడ్డని ఒక్కసారి అయినా సంతోషంగా చూడాలి. మరుసటి రోజు తన హోటల్ యజమాని దగ్గర పనిచేసి వచ్చిని ఇంటికి వచ్చింది. రాముకు టిఫినిచ్చి, ఇది ఈరోజు నీకోసం ప్రత్యేకంగా వేశా. రాము ఆనందంతో ఎగిరిపోయాడు. స్కూల్లో స్నేహితుల మధ్య గర్వంగా తిన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తల్లి జ్వరం పట్టుకుంది. అమ్మా, నువ్వేం తిన్నావు అని అడిగాడు రాము. ఆమె నవ్వుతూ, నీ సంతోషమే నాకు అన్నం బిడ్డా అంది. రాము కళ్ళలో కన్నీళ్లు ఊపికాయి. ఆ రోజు నుండి తల్లి ప్రేమే అతనికి అత్యంత విలువైన విందు అయింది. ప్రేమ అంటే కడుపు నింపడం కాదు, హృదయం నింపడం. తల్లిదండ్రుల ప్రేమకు విలువ తెలుసుకోవాలి. ఎందుకంటే వారు మన సంతోషం కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తారు.